హాయ్ అండి. క్యాప్సికమ్‌తో రైస్ చేశాను. చాలా బావుంది. టేస్ట్ ఇలా ఉంటదని అస్సలు అనుకోలేదండి. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్‌గా ఒక కడాయి పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకోండి. ఒక ఆనియన్ వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో వేసుకోండి. టమాటో కూడా బాగా మగ్గాలండి. మెత్తగా అయిన తర్వాత క్యాప్సికమ్‌ని నేను ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. లేదంటే చిన్నపిల్లలు ఉంటే గనక చిన్న చిన్నగా కట్ చేయండి. అప్పుడు పిల్లలు ఈ క్యాప్సికమ్‌ని తీసి పక్కన పెట్టరు. అలా రైస్‌తో పాటు తినేస్తారు. చిన్నగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత నేను కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మనకి క్యాప్సికమ్ రైస్ అయితే తయారైపోయిందండి. దీని టేస్ట్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. మీ పిల్లలు కనుక లంచ్ సరిగ్గా తినకపోతే ఈ రైస్ పెట్టారంటే ఖాళీ బాక్స్ ఇంటికి వస్తుందండి. పిల్లలు మొత్తం ఫినిష్ చేసేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. దీని కాంబినేషన్లోకి ఒక ఎగ్ కానీ, లేదంటే ఆమ్లెట్, ఇలాగా అప్పడాలు కానీ, వడియాలు కానీ పెట్టండి. చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.